దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పింఛన్లను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం 3000 పింఛన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో పెంచిన 3000 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో 3000 రూపాయల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులకు పెరిగిన 3000 పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి పెన్షన్ను 3000కు పెంచారని అన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 3,19,952 మంది లబ్ధిదారులకు 95,54,00,000 చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం కంటే 3 రెట్లు అదనంగా పెన్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఎంపీడీఓ నగేష్ కుమారి, తహసీల్దార్ వీర వసంత్ కుమార్ పాల్గొన్నారు. ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూస్తే 3,19,952 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. నెల తిరిగేటప్పటికి 95,54,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం జిల్లాలో. సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే దాదాపుగా ఈరోజు మొత్తం 1,254 మందికి ఈరోజు దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 40,732 మందికి ఇస్తున్నాం. నెల తిరిగేటప్పటికి 12,20,00,000 రూపాయలు అందజేస్తున్నాం. ఒక పొదలకూరు మండలానికి సంబంధించి చూస్తే 10,338 కుటుంబాలకి ఈరోజు ఈ పొదలకూరు మండలంలో పెన్షన్ ఇస్తూ నెల తిరిగేటప్పటికి 3,12,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్ కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలి అంటే నిద్ర లేచి ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను అనుష్ఠానం చేసి ప్రతి నెల 1వ తేదీ కల్లా టెన్షన్గా వాలంటీర్ వచ్చి మీ ఇంటి ముందు నిలబడి మీ గుమ్మం తలుపు తట్టి మీరు నిద్ర లేచే సమయానికి మీ చేతిలో పెన్షన్ పెట్టేటువంటి ఒక వ్యవస్థని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఒకసారి మీరంతా ఆలోచన చేయండి కార్యక్రమాలు ఈరోజు మనం చేశాం. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి మనం చేశాం. సిమెంట్ రోడ్లు వేశాం, సైడ్ డ్రైన్లు వేశాం. ఈరోజు ఇంటింటికి కుళాయి కింద త్రాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటికి ఇబ్బంది లేకుండా అనేక రకాలైనటువంటి కాలువలు మరమ్మతులు చేయించాం. సాఫీగా సజావుగా సాగునీరు అందిస్తున్నాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు నిర్మించాం. ఈరోజు దాదాపుగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. యువతలో ఉండేటువంటి వాళ్ళకి, కండలేని నీళ్లు వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా రోజుకు 2 పూటల ఈరోజు త్రాగునీరు ఇచ్చేటువంటి విధంగా దాదాపుగా 4,50,00,000 రూపాయలు విలువ మంజూరు చేయించి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించాం. ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తే దాని ద్వారా ఇంటింటికి మీరు ఏ విధంగా అయితే పెన్షన్ మీకు వస్తుందో మీరు నిద్ర లేచి బయటకు వెళ్ళి వీధిలో ఉన్నటువంటి కుళాయి దగ్గర, బోర్ దగ్గర నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి అగత్యమే లేకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి నిర్మించేటువంటి, త్రాగునీటి కుళాయి నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి 4,890 మంది రైతు కుటుంబాలకి 7,662 ఎకరాల భూమి ఈరోజు సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత ఈ యొక్క పొదలకూరు మండలంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 సంవత్సరాల 8 నెలల కాలం పరిపాలించాం తప్ప మరొక ఆలోచన చేసినటువంటి నేపథ్యం లేదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ